ఏపీ మద్యం కుంభకోణం నిందితుడు రాజ్ కేశిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. విచారణ సందర్భంగా రాజ్ కేశిరెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కుంభకోణంలో కేశిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించారని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రశ్నించారు. 750 కోట్ల రూపాయల కుంభకోణంలో 9 నెలలుగా జైల్లో ఉండడం పెద్ద సమయమేమీ కాదని కూడా జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. రాజ్ కేశిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. ఇక విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి ప్రధాన కుట్రదారు అని తెలుస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు 750 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీతో రాజ్ కేశిరెడ్డికి నేరుగా సంబంధాలున్నట్లు సుప్రీం అభిప్రాయపడింది. రాజ్ కేశిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు గతంలో నిరాకరించింది. దీన్ని సుప్రీంలో రాజ్ కేశిరెడ్డి సవాల్ చేశారు. అయితే ఊరట దక్కలేదు. ఇవాటి విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా వాదించారు. మరోవైపు తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని రాజ్ కేశిరెడ్డి తరపు న్యాయవాది కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడైన కేశిరెడ్డి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి కేశిరెడ్డికి ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కలేదు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ యొక్క విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా కేశిరెడ్డి తరపు న్యాయవాదిని అడగటం జరిగింది. కేశిరెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ నాగముత్తు హాజరై గత 9 నెలలుగా కేశిరెడ్డి జైల్లోనే ఉన్నారని చెప్పినప్పుడు ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఇది అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు సుమారు 750 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పినప్పుడు 750 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో 9 నెలలు పెద్ద సమయం కాదు అంటూ ఏదైతే ఈ యొక్క 750 కోట్లు డిపాజిట్ చేసినటువంటి కంపెనీ ఉందో ఆ అకౌంట్ ఉందో ఆ యొక్క బినామీ అకౌంట్ కు సంబంధించి తర్వాత ఆ బినామీ అకౌంట్ తో నేరుగా సంబంధాలు కేశిరెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పడమే కాకుండా ఈ కేసులో ప్రధాన కుట్రదారు కూడా కేశిరెడ్డేనని తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ధర్మాసనం ఈ దశలో తాము కేశిరెడ్డికి బెయిల్ ఇవ్వలేమని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించేందుకు కొంత సమయం కావాలని కేశిరెడ్డి తరపు న్యాయవాది కోరినప్పుడు వచ్చే గురువారానికి ఈ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. అప్పుడు ఈ కేశిరెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ పైన కేశిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనలో వినిపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ రోజు అయితే తనకు బెయిల్ ఇవ్వలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. రైట్, థాంక్యూ కృష్ణ.